ఏంటి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇప్పుడు చూడండి అవుతుంది. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను ప్రియా, మీ గోదావరి పిల్ల. సో ఈరోజు వీడియోలో మనం పరమేశ్వరుణ్ణి శివలింగ రూపంలో ఎందుకు పూజిస్తాము, అసలు అలా పరమేశ్వరుడు శివలింగ రూపంలోకి మారడానికి గల బ్యాక్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. అలాగే మా ఊరి పక్కనున్న ఒక కొండపైకి దేవుడి పైన నమ్మకం లేని వాళ్ళు వెళ్ళినప్పుడు ఏం జరిగిందో కూడా తెలుసుకుందాం. సో మన ఛానల్లో ఇది ఫస్ట్ లాంగ్ వీడియో అండి. ఎక్కడైనా ఏమైనా మిస్టేక్స్ చేస్తే ప్లీజ్ కామెంట్ డౌన్. నేను నెక్స్ట్ టైం ఖచ్చితంగా చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే వీడియో స్టార్ట్ చేద్దామా? స్టోరీలోకి వెళ్తే, ఒకరోజు బ్రహ్మదేవుడు మరియు విష్ణువు ఒక విషయంపై గొడవ పడుతూ ఉంటారు. గొడవ ఏమిటంటే, ఈ ముల్లోకాలను పరిపాలించడానికి తానే గొప్ప అంటూ తానే గొప్ప అని ఇద్దరు వాదించుకుంటూ ఉంటారు. గొడవ పెద్దదై ఇద్దరు కలిసి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తారు. అప్పుడు పరమేశ్వరుడు, సరే మీలో ఎవరు గొప్ప, ఎవరు ఈ 3 లోకాలని పరిపాలించడానికి అర్హులో నేనే చెప్తాను. అయితే నేను ఒక పరీక్ష పెడతాను. దానిలో ఎవరైతే విజయం పొందుతారో వారే ఈ 3 లోకాలను పరిపాలించడానికి అర్హులు అని చెబుతారు. బ్రహ్మ విష్ణు ఇద్దరు సరే అంటారు. అంతటా పరమేశ్వరుడు లింగోద్భవం ఎత్తి, అంటే శివలింగంగా మారి తన ఆదిని అంతమును కనుక్కోమని బ్రహ్మ విష్ణువుకి ఆదేశిస్తారు. బ్రహ్మ శివలింగం యొక్క ఆదిని కనుక్కోవడానికి, అంటే మొదలను కనుక్కోవడానికి పైకి, విష్ణువు తన చివరి అంతాన్ని కనుక్కోవడానికి కిందకి వెళ్తారు. ఇద్దరు వెళ్తూనే ఉంటారు. కానీ ఆది ఏదో అంతమేదో ఇద్దరికి అంతుపట్టదు. అప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చి పరమేశ్వరుడి దగ్గరికి వస్తారు. పరమేశ్వరుడు ఏమైంది అని అడగగా, విష్ణు నా వల్ల కాలేదు, నేను నీ అంతాన్ని కనుక్కోలేకపోయానని నిజం చెప్తాడు. కానీ బ్రహ్మదేవుడు, లేదు నేను నీ ఆదిని చూశాను, కావాలంటే నాతో పాటు వచ్చిన ఈ గోమాతని అడగండి అని చెప్పి గోమాతని సాక్ష్యం చెప్పమని చెప్తారు. గోమాత బ్రహ్మదేవుడిపై ఉన్న భయంతో తలతో అవును స్వామి వెళ్ళారు అని తల ఊపుతూ తోక భాగంతో లేదు స్వామి అని చెబుతుంది. అంతటా పరమేశ్వరుడికి కోపం వచ్చి, నీ మొహం చూసిన వాళ్ళకి అశుభం కలుగుతుంది, నీ తోక భాగాన్ని దర్శనం చేసుకున్న వాళ్ళకి శుభం కలుగుతుంది అని గోమాతకి ఒక అభయం ఇస్తారు. తర్వాత బ్రహ్మదేవుడిపై ఉన్న కోపంతో, నువ్వు నాకు అబద్ధం చెప్పిన కారణాన ఈ 3 లోకాలే కాదు, అసలు భూలోకంలో నీకంటూ ఎక్కడ ఏ గుడి ఏ పూజ లేకుండా ఉండుగాక అని శపిస్తాడు. అది ఒక స్టోరీ. అయితే దాంట్లోని తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత భృగు మహర్షి అనే ఒక మహర్షి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను తలచి ఒక యాగం చేయాలని తలుస్తాడు. తర్వాత వాళ్ళ ముగ్గురిని పిలవడానికని చెప్పి ముగ్గురు దగ్గరికి వెళ్తాడు. బ్రహ్మ విష్ణు వారి వారి పనుల్లో ఉండి ఈ భృగు మహర్షిని పట్టించుకోరు. తర్వాత ధ్యానంలో ఉన్న పరమేశ్వరుడి దగ్గరికి ఈ భృగు మహర్షి వెళ్తారు. అప్పుడు ధ్యానంలో ఉండడం వల్ల భృగు మహర్షిని పరమేశ్వరుడు పట్టించుకోడు. అప్పుడు కోపం వచ్చిన భృగు మహర్షి, ఏ ధ్యానంలో ఉండడం వల్ల నువ్వు నన్ను పట్టించుకోలేదు, అలాగే బండరాయిగా ఉండుగాక అని చెప్పి శపిస్తాడు. తర్వాత ఆయనే మళ్ళీ అరే ఇలా చెప్పానేంటి అని చెప్పి అనుకొని మళ్ళీ పరమేశ్వరుడికి ఇలా చెబుతాడు, నేను ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోలేను, కానీ అదే లింగ రూపంలో నిన్ను భక్తులందరూ కొలుస్తారు, ఆ విధంగానే భక్తులందరూ నీకు దగ్గర అవుతారు, ప్రియ భక్తులు అవుతారు అని చెప్పి అభయం ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అలా మనకి పరమేశ్వరుడు శివలింగ రూపంలో దర్శనమిస్తాడు. స్టే హైడ్రేటెడ్ గాయ్స్. ఉపవాసంలో ఉన్నా సరే మంచినీళ్ళు తాగడం, ఏదైనా ఫ్రూట్స్ తినడం తప్పేం కాదండి. ఖచ్చితంగా ఏదో ఒకటి తినాలి, అలాగే త్రాగాలి అండి. ఎందుకంటే బయట టెంపరేచర్ కూడా అస్సలు బాగలేదు, చాలా డీహైడ్రేట్ అయిపోతారు. సో వాటర్ తాగుతూ ఉండండి. సెకండ్ స్టోరీ స్టార్ట్ చేద్దామా? ఈ గుడి రాజమండ్రి నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న కనపూరు అనే గ్రామంలో ఉందండి. ఈ గుడిలో స్వామివారు స్వయంభూగా కొండపైన వెలిసారండి.
స్వామివారి పేరు శ్రీ భ్రమరాంబిక సమేత పంచముఖి మల్లికార్జునేశ్వర స్వామి అండి. ఇక్కడ స్వామి విశిష్టత ఏంటంటే 5 ముఖాలతో స్వామి మనకు దర్శనమిస్తారండి. ఈ ఊరిలో శివరాత్రి రోజు 5 రోజులైతే ఉత్సవాలు చేస్తారండి. చాలా అద్భుతంగా చేస్తారు. ఇక్కడ ఈ ఊరు గ్రామ ప్రజలే కాకుండా బయట ఊరు నుంచి కూడా వచ్చి చాలామంది అయితే స్వామివారిని దర్శనం చేసుకుంటారండి. ఎందుకంటే ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉంది. ఏమిటంటే పైన ఒక ప్రదేశంలో ప్రతి శివరాత్రికి 5 రోజుల్లో ఒక రోజు జ్యోతి వెలుగుతుందండి. ఆ జ్యోతి వెలిగే ప్రదేశం అయితే ఇదేనండి. ఇక్కడ నేను చేయబెట్టి చూపిస్తున్నాను, ఒక్కసారి చూడండి. నేను ఆ జ్యోతి వెలిగిన వీడియో కూడా యాడ్ చేశాను, ముందు చూడండి. అయితే ఈ జ్యోతి నిజంగానే వెలుగుతుందా, ఎవరైనా వెలిగిస్తున్నారా అనే అనుమానాలు కూడా చాలానే వచ్చాయండి. దాన్ని పరీక్షించడానికి చాలామంది అయితే ప్రయత్నించారు కూడా. కొంతమంది గుంపులుగా వెళ్ళి చూద్దామని ప్రయత్నించారండి. వాళ్ళందరికీ స్వామివారు సింహ రూపంలో దర్శనమిచ్చి అందరినీ వెనక్కి పంపించారటండి. ఒక ఆయన అయితే స్వామివారి ప్రియభక్తుడేనండి. ఆయన కూడా స్వామివారు నన్ను ఏ రకంగానూ ఇబ్బంది పెట్టరు, నేను చూసి వస్తానని చెప్పి వెళ్ళారటండి. అయితే ఆయన వెళ్ళినప్పుడు ఆరోగ్యంగానే వెళ్ళారండి. తిరిగి వచ్చేటప్పుడు మాత్రం మతిస్థిమితం లేనట్టుగా తిరిగి వచ్చారటండి. ఆయనని పైన ఏం జరిగింది అని అడగడానికి చాలామంది ప్రయత్నించారంటండి. కానీ ఎవరికి ఆయన ఏ బదులు ఇవ్వలేదటండి. ఈయనేనండి మన మల్లికార్జునేశ్వర స్వామి. ఆ ఊరిలోనే పుట్టి పెరిగిన ఒక బామ్మగారు చెప్పిన విషయాన్ని కూడా నేను రికార్డ్ చేశానండి. అది కూడా వినండి. స్వామివారిని పరీక్షించడానికి వెళ్ళిన తర్వాత జరిగింది ఎలా కాలం చెప్తున్నారో నేను కాపాడకుండా పోయింది. నా మైండ్రాయి ఆ జ్యోతిరాయి నాకు శుభ్రం చేసి నాకు అభిషేకం చేయండి అన్నాక అప్పుడు ఎందుకు తెలుసా మరి స్వరూపుడు అంటే ఇటు అనుకున్నమ్మా. చాలా సత్యం చూసాం కాబట్టి. మహాదేవా మహాదేవా స్వామి మల్లికార్జున స్వామి శంభో సాంబ సదా శివ శంభో 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 ఓంకారేశ్వర శంభో అభయ శుభంకర శంభో ప్రళయ భయంకర శంభో అభయ శుభంకర శంభో ప్రళయ భయంకర శంభో విశ్వనాథాయ నమః వైద్యనాథాయ నమః సోమనాథాయ నమః సామవేమః. మరేం లేదండి, ఈ సంతోషం వీటి నుంచి నన్ను దూరం చేయతని దేవుడి కొబ్బరికాయ కొట్టి కాకా పట్టేస్తున్నాను. ఎప్పుడైనా ఉపవాసం ఉన్నవాళ్ళు గుర్తుపెట్టుకో, కటిక ఉపవాసాలు చేయకూడదమ్మా, చాలా తప్పది. ఏ శాస్త్రము చెప్పలే. లోపల జీవుడికి కొంత ఆహారం అందాలి, ఆ జీవుడు కూడా దేవుడే. కటిక ఉపవాసం నువ్వు చేస్తున్నావంటే వాళ్ళు బాధపడడం కాదు, నన్ను కూడా బాధపడుతున్నారని చెప్పాడు కృష్ణుడు భగవద్గీతలో. విన్నారు కదండి. అందుకే ఇక్కడ నేను నా ఫాస్టింగ్ అయితే ఒక యాపిల్తో బ్రేక్ చేస్తున్నాను. అండ్ తర్వాత చిన్నగా హెయిర్ కేర్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ నేను చాంటింగ్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నానండి. సో ఇక్కడ టైం అయితే 12:30 అయిందండి. నేను చాంటింగ్ అయితే 11కి స్టార్ట్ చేశాను. 1.5 hours చేశాను, అదే చూపిస్తున్నాను. తర్వాత మా ఇంట్లో 12 జ్యోతిర్లింగాలు అని చెప్పి ఒక బుక్ అయితే దొరికిందండి. దీంట్లో లిటరలీ చాలా స్టోరీస్ ఉన్నాయి, 12 స్టోరీస్ ఉన్నాయి. నాకు తెలియని స్టోరీస్ అన్నీ నేను చదువుతున్నాను. ఏమండి, ఒక్కసారి అలా స్క్రీన్లో కిందకి చూడండి, సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుందా? దాన్ని ఒకసారి నొక్కేయండి. థ్యాంక్ యూ. మీలో ఎవరికైనా పూర్తిగా మొత్తం 12 ద్వాదశ జ్యోతిర్లింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా అండి? ఒకవేళ తెలిస్తే కనుక కామెంట్ చేయండి.
ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే నేను ఈ వీడియోలో చెప్తున్నాను, ఒకసారి వినండి. సోమనాథ జ్యోతిర్లింగం గుజరాత్లో ఉంది. శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లో ఉంది. అదే మధ్యప్రదేశ్లో ఓంకారేశ్వరి జ్యోతిర్లింగం కూడా ఉందండి. కేదార్నాథేశ్వర జ్యోతిర్లింగం ఉత్తరాంచల్లో ఉంది. భీమాశంకర జ్యోతిర్లింగం మహారాష్ట్రలో ఉంది. వారణాసి విశ్వేశ్వర జ్యోతిర్లింగం ఉత్తరప్రదేశ్లో ఉంది. త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలో ఉంది. అదే మహారాష్ట్రలో బీహార్లో వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగం ఉంది. నాగేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలోనే గుజరాత్లో ఉంది. రామేశ్వర జ్యోతిర్లింగం తమిళనాడులో ఉంది. జ్ఞానేశ్వర జ్యోతిర్లింగం మహారాష్ట్రలో ఉంది. ఇవి మన 12 జ్యోతిర్లింగాలండి. 12 ప్లేసుల్లో ఉన్నాయి. ఒకవేళ అన్నీ చూసి వచ్చామనే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. సో ఫైనల్లీ నా జాగరణ అయితే చాలా ఈజీగా స్వామివారి దయ వల్ల అయిపోయిందండి. మీ జాగరణ ఎలా జరిగిందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్. లాస్ట్ చిన్న పూజతో మన వీడియోని అయితే ఎండ్ చేసుకుందామండి. ఫాస్టింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకొని ఆ తర్వాతే ఫాస్టింగ్ని కంప్లీట్ చేయాలండి. అప్పటి వరకు కంప్లీట్ అయినట్టు కాదు. మీరు తర్వాత రోజు ఉదయాన్నే లేచి మళ్ళీ దీపారాధన చేసుకొని స్వామివారికి నమస్కరించుకొని మీరు ఏమైనా తప్పులు చేస్తే క్షమించమని కోరుకొని అక్కడితో మీ ఫాస్టింగ్ని ఎండ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. అండ్ నెక్స్ట్ ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.